ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజు అండి ఆమ్స్టర్డామ్ నుంచి మేము ఒక విలేజ్ టూర్కి వెళ్తున్నాము. ఈ విలేజ్ పేరు వచ్చేసరికి చాలా వింతగా ఉందన్నమాట. ఏంటంటే జాన్సే షామ్ ఎలా ఉంది, ఇంకా యాక్సెంట్ నాకు సరిగ్గా రావటం లేదు. ఇక్కడ ఏంటంటే విండ్ మిల్స్, పురాణ కాలంలో అంటే పాతకాలంలో విండ్ మిల్స్ అనమాట. ఈ వీటితో ఏంటంటే గాలితో ఈ చక్రాలు తిరిగి దాంతో ఏం చేసేవాళ్ళు అంటే స్పైసెస్ అన్నీ ఆయిల్ అనమాట, ఆయిల్ మిల్లు లాగా చేసేవాళ్ళు. ఇక్కడ షూస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది కూడా చూద్దాము. వుడ్తోనండి షూస్ చేస్తున్నారు వీళ్ళు. చాలా అంటే ఇప్పుడు అయితే ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉండరు కదా, వెనకాల కొనేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది అసలు ఇక్కడ షాపింగ్స్ చేసేవాళ్ళు ఎవరో తెలుసా అండి, మన ఏషియన్స్. ఒకటి చైనీస్, ఒకటి మన వాళ్ళే ఎక్కువ షాపింగ్స్ చేస్తారు బయటకు వచ్చినా కూడా. ఈరోజు నేను మీకు షూది అది షాప్కి కూడా వెళ్దాము. నేను అక్కడ చూపిస్తాను అసలు ఎలా ఉంది, ఈ విలేజ్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, దీన్నండి జాన్ దామ్ అని కూడా అంటారనమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే విండ్ మిల్స్ అండి. నేను విండ్ మిల్స్ గురించి నేను మీకు చెప్తాను. చాలా డీటెయిల్ వైజ్గా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. చూద్దాం రండి. విండ్ మిల్స్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఇక్కడ. ఇదండి ఒక విలేజ్ అనమాట. అయితే ఇది యాక్చువల్గా 16th 17th సెంచరీలోనండి. ఈ విలేజ్ వచ్చేసరికి పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఆ టైంలో. అయితే ఆ టైంలో ఏంటంటే విండ్ మిల్స్ వీళ్ళు వాడేవాళ్ళు. విండ్ మిల్స్ దేనికి వాడతారనే దాని గురించి నేను విన్నండి. ఓల్డ్ విండ్ మిల్స్ అంటారనమాట. ఇక్కడ ఉన్నాయి ఏంటంటే ఈ విలేజ్లో మ్యూజియంస్, చీజ్ షాప్స్ అండి. చీజ్ ఇక్కడ ఫేమస్ అనమాట. అండ్ వుడెన్ ఫ్యాక్టరీస్ అండి. అంటే ఎంత బాగుందంటే ఈ విలేజ్ వచ్చేసరికి. ఇక్కడ చూడండి పక్కనే ఒక కాలువ ఉందనమాట. ఆ పక్కనంతా ఇంకా విలేజ్ అయితే ఇప్పుడు ఉందండి. కాకపోతే ఈ విండ్ మిల్స్ అనే ఏంటంటే ఈ నడవటం లేదు. ఒకప్పుడు ఏంటి దీన్ని చాలా వాటికి యూజ్ చేసేవాళ్ళు అనమాట. మనకి అంటే మన ధాన్యాన్ని పిండి చేయటానికి, మళ్ళీ ఆయిల్ తీయటానికి దీని నుంచే. ఇది యాక్చువల్ మాన్యువల్ కాదండి, గాలితోనే తిరిగాయి అనమాట. గాలి తిరిగినప్పుడు వీళ్ళకేంటంటే పిండి మన మెషిన్ లాగా అయ్యేదనమాట. ఇంకోటేమో అన్ని రకాల సీడ్స్ నుంచి వీళ్ళు ఆయిల్ తీసేవాళ్ళు అనమాట ఈ విండ్ మిల్స్ నుంచి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక 10-12 విండ్ మిల్స్ అయితే మాత్రం డెమో కోసం అటు పెట్టారు. అయితే మన టూరిస్టులకి ఏంటంటే వాళ్ళు లైవ్ చూపిస్తారన్నమాట, అసలు ఎలా నడిచేది ఏంటి అనేది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ విలేజే అమేజింగ్గా ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మీరండి ఎవరైనా ఆమ్స్టర్డామ్లో స్టే చేస్తే కనుక అక్కడి నుంచి ఇక్కడ 15 minutes దూరమైన అనమాట. అంటే మెట్రోలో వస్తే ట్రైన్ అంటే మెట్రో కాదు, ట్రైన్ అనమాట. ట్రైన్ ద్వారా 15 minutes ఉంటుంది. అయితే ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీళ్ళదండి ఇక్కడ వాళ్ళ ఫేమస్ ఫుడ్ ఏంటంటే డచ్ చీజ్ అండి. వీళ్ళు చీజ్ ఇక్కడ ఎక్కువ తయారు చేస్తారనమాట. ఇంకోటేమో వేఫల్స్ ఒకటి, ఇంకోటి హెరింగ్ ఫిష్ ఒకటి, ప్యాన్ కేక్స్, ఇవన్నీ వీళ్ళ ఫుడ్ అనమాట ఇక్కడ. అసలు ఆ ఇళ్ళే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అసలు విలేజ్ అనేది ఒక ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత విలేజ్ అని పేరే కానీ అవి చూడటానికి విలేజ్గా ఉంటుంది. ఎంత నీట్నెస్ అంటే అమేజింగ్గా ఉందండి నిజంగా. ఇక్కడ వెదర్ కూడా వాళ్ళు చాలా బాగుంది. అంటే కొంచెం ప్లెజెంట్గా ఉంది, అంటే చల్లగా కూడా ఉందిలేండి. జాకెట్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇది లోపల చూద్దాం పదండి. అసలు అక్కడ ముందు లోపలికంటే మేము పైకి ఎక్కలేదు, కింద నుంచే చూసాం. పైకి ఎక్కాలి, విండ్ మిల్లు అన్నీ చూడాలంటే మేమైతే ఓన్లీ కిందే చూసామన్నమాట. లోపలికి వెళ్దాం పదండి. యూరోప్ వచ్చిన తర్వాత అసలు మ్యాక్సిమం మేము మా నోటి నుంచి వచ్చిందే విలేజ్ అనేదండి. సిటీస్ అనేది చాలా తక్కువ అనమాట. ఏది చూసినా కూడా విలేజ్ అనే నేమ్తోనే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఎంత అందంగా అనిపిస్తున్నాయి అంటే అసలు ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందంటే ఇక్కడ అసలు పొల్యూషనే ఉండదండి. దాంతోనే ఫ్రెష్గా ఉంటుంది. గ్రాస్ కూడా మన గ్రాస్కి ఇక్కడ గ్రాస్కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. గ్రీన్లో ఇది ఏంటో డిఫరెంట్ కలర్ అనమాట. ఈ గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. నాకు అన్నిటికన్నా నచ్చింది స్విట్జర్లాండ్ తర్వాత ఇది అనమాట, ఆమ్స్టర్డామ్. అన్ని డిఫరెంట్గా ఉన్నాయి షాప్స్లు కానీ. ఇందులో చూడండి ఈవినింగ్
చూడండి విండ్ మిల్ ఎలా ఉందో. అంటే ఈ చిన్న సైజులో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ డక్స్ ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి, కలర్ఫుల్ డక్స్. ఎంత బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ విలేజ్లోనండి అయితే వీళ్ళు ఏంటంటే వాళ్ళు సగం హౌస్ కింద పెట్టేసుకుని మిగతా అన్ని చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇదే అనమాట బిజినెస్, వాళ్ళ అంటే దాని మీదే ఆధారపడతారు. ఇంకా వుడెన్ ఫ్యాక్టరీ, షూస్ అయ్యి తయారు చేయటాలు, రకరకాల మన కిచెన్ ఐటమ్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళ బిజినెస్ అనమాట. చిన్న చిన్న గ్యాలరీస్ లాగా లోపల పెట్టుకున్నారు. ఒక సైడ్ మనుషులు ఉంటున్నారు, ఒక సైడ్ ఏమో ఇది అనమాట. అందంగా అనిపించింది చూడండి. కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది బంద్ అయిపోయింది అనమాట. అందుకని దీన్ని ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారు అనమాట. వచ్చే టూరిస్టులకి ఇది చూడటానికి బాగుంటుందని. ఇలా ఇప్పుడు చిన్న షాప్లోకి వెళ్దాము. అన్నీ కూడా సిరమిక్ ఐటమ్స్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఏంటంటే గిఫ్ట్ ఐటమ్స్, కానీ షూస్ కూడా ఉన్నాయి. చూసారు, సిరమిక్లో షూస్ వెళ్ళే చేశారు. అవన్నీ కూడా షో పీసులు అనమాట. మనకి ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వాలంటే ఇవి బాగున్నాయి అలా అని చెప్పి గిఫ్ట్గా ఇవ్వటానికి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మినిమం 1000 రూపీస్ ఏదన్నా తీసుకోవాలంటే, అంటే $1 ఉన్నాయి. చాలా చిన్నవి అనమాట. నేను మీకు చూపిస్తాను $1కి ఏం వస్తాయి అనేది. మిగతా అన్నీ కూడా ఎక్కువేనండి. 1000 రూపీస్ పెట్టండి ఏది రావటం లేదు ఈసారి. చూడండి చెట్టుకి ఎలా డెకరేట్ చేశారు. అందుకే వీళ్ళు ఇలా రకరకాలు కొనుక్కుంటారు. ఇచ్చారు అని ఇది చూడండి, ఇవి పోగులు అనమాట. వెనకమాల శీలలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి €1 అంటే ఇది మనకి ₹80 నుంచి ₹100 మధ్యలో పడుతుంది. ఇది ₹100. షోగా పెట్టుకునేది ఇది వచ్చేసరికి $1200 అంటారు. అదిగోండి తులిప్స్ ఇవి పెట్టేశారు. ఆ షూస్లు అలా షోగా కొనుక్కొని కూడా మనం ఇళ్లల్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చు. వాటిని అన్నీ ఉడేని అన్నమాట. పైన కూడా ఎలా ఎలాడేసారు చూడండి. చూసారా, ఈ చేతికి వేసుకున్నాయి బ్రాస్లెట్స్. ఇది కూడా అంతే, $800 పడుతుంది ఒకటి. ఇవి ఉన్నాయిలేండి, మన ఇండియాలో కూడా ఉన్నాయి. 600 అలా రేంజ్లో ఉన్నాయి బ్రాస్లెట్స్. ఇక్కడ ఎక్కువ పెడతారు కాబట్టి దీని రేటు నార్మల్గానే, అంటే 100-200 ఎక్కువ ఉంది, కానీ మామూలుగా మరీ అంత ఎక్కువ అయితే లేదు. కీ చైన్స్ మాత్రం బాగున్నాయి. ఇది 800 అంటే చిన్నది. మినిమం అసలు ఇక 800 కింద వస్తుంది అన్నమాట. ఇది ఎంత అంటే ₹300 ఇక్కడ కీ చైన్స్ మినిమం. కీ చైన్స్ అన్నీ భలే వెరైటీగా ఉన్నాయి. కలర్ ఉంటుందో పోతుందో తెలియదు మరి. తీసుకున్న అందంగా ఉన్నాయి చూడటానికి. ఇది వచ్చేసరికి €10 అంటే 3 €10 అనమాట. అంటే ₹1000 అంటే. ఇవన్నీ చూసారా బొమ్మలు. చిన్నది వచ్చేసరికి దగ్గర ₹700 అంటే. ఏంటో బయటకు వచ్చేసరికి ఇంత రేట్. ఇదే మన ఇండియాలో అయితే మహా అయితే మ్యాక్సిమం ఉండేది 250, 300. ఇది రానే వస్తుంది. ఇక్కడ చూసింది మినిమం అండి. అయితే నేను 1000 అనుకున్నా, 1000 కాదు, ₹100 నుంచి స్టార్ట్ అయిందనమాట. అయితే కొన్ని రీజనబుల్ రేట్స్ అలేనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా అసలు మాకు నోయిడాలో అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఒక 100-200 డిఫరెన్స్గా ఉంది. మరీ ఎక్కువైతే ఎక్స్పెన్సివ్గా లేదు.
ఇవన్నీ కూడా ఇండియాలోనే అంతేనండి, మీకు 800 900 ఆ రేంజ్లోనే దొరుకుతాయి అన్నమాట. యాక్చువల్గా ఇక్కడండి షూజు, వుడెన్ షూజు ఇక్కడ ఇగో చూడండి, ఇవి తులిప్స్ అనమాట. ఇది వుడెన్తో చేసిన, టీక్ వుడ్తో చేసిన తులిప్. నెదర్లాండ్స్ అనేది ఫేమస్ తులిప్స్ అండి. యాక్చువల్గా ఫిబ్రవరి ఆ టైంలో కనుక ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక తులిప్స్ మాత్రం అమేజింగ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా వుడెన్ని అనమాట. మరి నిజంగా కొంటారా లేదా తెలియదు, ఎందుకంటే ఇది నడిచేటప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది కింద, అంతా వుడ్తో చేసినాయి కదా. యాక్చువల్గా పాతకాలంలోనండి ఎందుకు తీసుకునేవాళ్ళు అంటే నీటిలో కింద నీరు వీళ్ళ కాళ్ళ కింద వెళ్ళకుండాను, అంటే వాళ్ళకి సేఫ్టీ పర్పస్గా వీళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట, అంటే వేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇది షోగా పైనంతా లెదర్ పెట్టారు, లోపలంతా వుడెన్ అనమాట. కొంటున్నారు అక్కడికి చాలామంది. పిల్లలవి అయితే మాత్రం ఇవన్నీ కీ చైన్స్ అనమాట. షూస్ వెళ్ళిపెట్టి కీ చైన్స్ ఉన్నాయి, బాగున్నాయి. వీటితో కూడా ఫ్లవర్స్ చేసారు, కలర్స్ వేసి తులిప్ ఫ్లవర్స్. ఇది వచ్చేసరికి 9 ఫ్లవర్స్ 30 యూరోస్ అనమాట, అంటే దగ్గర 3000కి. మేమైతే షాపింగ్ చేసామండి. తులిప్ రబ్బర్ ఫ్లవర్స్ అనమాట, చాలా బాగున్నాయి. 3 ఫ్లవర్స్ వచ్చేసరికి 3000 పడింది. అయిగాక ఈ వుడెన్ ఉన్నాయి, అవి కూడా మాకు 2500 దాకా పడినాయి. దాదాపు మేము అయిగాక ఇంకా మేము గిఫ్ట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ కోసం అని చెప్పి, ఆల్మోస్ట్ మా 15,000 నియర్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. కానీ బాగుంది చూడటానికైతే, వేసుకోవటానికైతే మనం వేసుకోలేం, కానీ చూడటానికి మాత్రం చాలా. చూడండి ఇది వాళ్ళు షూ ఎలా తయారు చేస్తారనేది ఒక అతను చూపిస్తున్నాడు, చాలా బాగుంది అసలు చూడటానికి కూడా. అనమాట, ఎలా ఉందో చూడండి. ఎంత వెరైటీగా ఇంతంత కాళ్ళు కూడా ఉంటాయి కావాలా. ఇక్కడ వాళ్ళు చాలా హైట్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటారు. ఓకే అండి, ఎలా ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోస్ అండి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను క్లియర్గా చూపిస్తున్నాను 1 by 1. మీరు స్కిప్ చేస్తే మళ్ళీ మధ్యలో మిస్ అవుతుంది, కాబట్టి తప్పనిసరిగా కంప్లీట్గా చూడండి. అండ్ కామెంట్స్ అయితే తప్పనిసరిగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.